श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 173వ శ్లోకం. దేహాది సర్వ విషయే పరికల్ప్య రాగం భద్నాతి తేన పురుషం పశువద్గుణేన వైరాగ్యమత్ర విషవత్ సువిధాయ పశ్చాత్ ఏనం విమోచయతి తన్మన ఏవ బంధాత్. గడిచిన సత్సంగంలో ఈ శ్లోకం వరకు మనం అర్థాన్ని చూసాము. ఆచార్య శంకరులు ఈ స్థూల దేహం అనేటువంటిది మనము కాదు, నేను కాదు, అది ఆత్మ కాదు అని నిరూపణం చేసిన తర్వాత, ఒకవేళ స్థూల దేహము నేను కాకపోతే స్థూల దేహానికి సపోర్ట్ చేస్తున్నటువంటి శక్తిని ఇస్తున్నటువంటి ఆ ప్రాణమయ కోశం ఒకవేళ నేనా అని విచారణ చేసినప్పుడు లేదు, ప్రాణమయ కోశంలో కూడా వికారాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ముఖ్యమైన ఒక కామన్ పాయింట్ ఏమిటంటే, స్థూల దేహంలో వికారాలు ఏర్పడుతున్నాయి, ఆ వికారాలన్నీ నాకు తెలుస్తున్నాయి. ప్రాణమయ కోశంలో కూడా వికారాలు ఏర్పడుతున్నాయి, అవన్నీ నాకు తెలుస్తున్నాయి. స్థూల దేహానికి వచ్చే 2 కష్టాలు, దుఃఖాలు, ప్రాబ్లమ్స్ ఏమిటంటే ముసలితనము, వ్యాధి. అలాగే ప్రాణమయ కోశానికి వచ్చేటువంటి 2 కష్టాలు, ప్రాబ్లమ్స్ ఏమిటంటే ఆకలి, దాహం. మనోమయ కోశానికి ఉండేటువంటి 2 దుఃఖాలు, కష్టాలు, ప్రాబ్లమ్స్ ఏంటంటే రాగద్వేషములు. కాబట్టి ఆ ప్రాణమయ కోశం కూడా కాదు నేను, ఆ ప్రాణమయ కోశంలో మార్పులను కూడా తెలుసుకుంటూ ఇంద్రియముల యొక్క సమాచారాలన్నీ, వార్తలన్నీ తెలుసుకుంటున్నటువంటి వెనక మనస్సు అనేది మరొకటి ఉన్నది అని, ఆ మనస్సు మనోమయ కోశం గురించి విచారణ మనం గడిచిన సత్సంగంలో మొదలుపెట్టాం. ఈ మనోమయ కోశం కూడా నేను కాదని చెప్పడానికి శంకరాచార్యులు వారు చాలా శ్లోకాలని మనకు వివరిస్తున్నారు. దానిలో ఈ 173వ శ్లోకంలో ఏం చూసామంటే, మనుషుణ్ణి ఈ మనస్సు రాగం అనేటువంటి తాడు చేత, ఒక పశువుని ఎట్లా అయితే తాడు చేత కట్టేస్తామో అదేవిధంగా ఈ దేహమునకు సంబంధించిన మొదలైన విషయములన్నిటినీ సృష్టించి ప్రొజెక్ట్ చేసి రాగము అనే తాడు చేత పశువుని కట్టేసినట్లుగా ఈ మనుషుడు కట్టివేయబడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దానికి మరి విరుగుడేమిటి? మందేమైనా ఉందా? పరిహారం ఏమైనా ఉందంటే, రాగమునకు ఆపోజిట్ మందేమిటి? విరుగుడు విరాగము. విరాగము ఎప్పుడైతే మనకు విరక్తి, ఆసక్తి లేకుండా పోతుందో, దేని యందు? విషయములకు సంబంధించిన వస్తువులు, 5 జ్ఞానేంద్రియముల యొక్క విషయములు, విషయ వాసనలు, శబ్ద స్పర్శ రూపరసగంధాలు, అది ఏర్పడినదంటే నీకు ఆ విరాగం వచ్చినదంటే, ఆ తర్వాత
ఆ మనస్సు నుంచి నీకు విముక్తి ఏర్పడుతుంది. విమోచయతి తన్మనః ఏవ బంధాత్. అదే మనస్సు ఇంతకుముందు నన్ను కష్టపెడుతున్నది, నాకు లయబిలిటీగా ఉన్నది, ఎసెట్గా లేదు. కానీ ఇప్పుడు అదే మనస్సు ఇప్పుడు నాకు ఎసెట్గా ఉన్నది. కాబట్టి మనస్సు రెండు పక్కల పదునున్నటువంటి కత్తిలాగా, కరెంటు మంచికి ఉపయోగించవచ్చు, జాగ్రత్తగా వాడపోతే డేంజర్ కూడా. కత్తి అలాగే, అగ్ని కూడా అలాగే. అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలో జాగ్రత్తగా ఉపయోగిస్తే ప్రయోజనం. అదేవిధంగా ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెల్ ఫోను ప్రయోజనమే కొన్నిటికి, కానీ అది ఎంతవరకు ఎట్లా ఉపయోగించాలని తెలియకపోతే అదే ప్రమాదమును కలిగిస్తుంది అని చెప్పిన తర్వాత 174వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? తస్మాన్మనః కారణమస్య జంతోః బంధస్య మోక్షస్య చ వా విధానే బంధస్య హేతుః మలినం రజోగుణైః మోక్షస్య శుద్ధం విరజస్తమస్కం. కాబట్టి మనస్సే ఈ మనుషుడిని జంతువు అని పిలుస్తున్నారు. జాయతీతి జంతు, పుట్టినవన్నీ జంతువులే. న జానాతి స్వస్వరూపం, అది కావాలన్నా అది జంతువు. కానీ మనుష్యుడు జంతువుగా పుట్టినా కూడా మొదట అంటే అజ్ఞానముతో పుట్టినా కూడా జ్ఞానమును పొంది తన స్వరూపమును తెలుసుకునే అవకాశం మనుష్యుడికి ఉంది, మరి ఏ జంతువుకి లేదు. ఈ 174వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎటువంటి మనస్సు బంధమునకు కారణము, ఎటువంటి మనస్సు మోక్షమునకు కారణము. ఎందుకంటే మనస్సే రెండిటికి కూడా బంధమోక్షములకు కారణమని చెప్పారు కదా, అర్థం చేసుకున్నాం కదా. ఎటువంటి మనస్సు? మరి ఒక మనిషికి ఒక మనస్సేగా ఉంటుంది. ఏ మనస్సు అయితే రజోగుణముతో నిండి ఉంటుందో, తమో గుణము కూడా, రజోగుణము ముఖ్యముగా తమో గుణము కూడా కలిసి ఎక్కువ పర్సెంటేజ్గా ఉంటుందో అది బంధమునకు కారణము. కానీ అదే మనస్సులో ఆ గుణముల యొక్క పాళ్ళు మారితే పర్సంటేజీ సత్వగుణ సంపన్నులమైనామంటే, తమో రజోగుణముల యొక్క ప్రభావము నా మీద లేకుండా నేను చేసుకోగలిగానంటే ఆ మనస్సు శుద్ధ సత్వగుణముతో కూడి ఉన్నది. కాబట్టి అది మోక్షమునకు కారణము. ఇక్కడ బంధము మోక్షం అంటే, బంధం అంటే దుఃఖము, మోక్షం అంటే ఆనందము సుఖము. ఇక్కడ సుఖము దుఃఖం అనేటువంటిది, సుఖం అనేటువంటిది జనరల్గా ఇంద్రియముల యొక్క భోగాలు మనకు దొరికినప్పుడు సుఖం అంటుంటాం, అది కాదు. ఇక్కడ మనస్సు శాంతముగా ఉండటం, అన్ని పరిస్థితుల్లో దేనికోసము అది పాకులాడకూడదు, మితిమీరి ఆశ పెట్టుకొని దేనికి కూడా బానిస అవ్వకుండా ఉండే ఆ మనస్సు ఆనందము సంతృప్తితో కూడిన మనస్సు. కాబట్టి దానిని మోక్షము, సుఖము, ఆనందం అంటాం. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు గుణముల దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మనస్సు అనేటువంటిది అది కూడా ప్రకృతి యొక్క మాయలో నుంచి పుట్టినటువంటిదే, పంచభూతాల యొక్క కాంబినేషనే. కానీ 3 గుణాలు అనేవి కూడా ఇక్కడ ఉంటూ ఉన్నాయి. ఈ మనస్సు అనేది వచ్చినప్పుడు ఇక్కడ ఆ సత్వగుణ సంపన్నులం కావాలి. అందుకనే అనేకమైనటువంటి వాల్యూస్, మంచి ధార్మిక లక్షణాలు, అలవాట్లు ఇవన్నీ ఎందుకు చెప్తుంది శాస్త్రం? పెద్దలు అంటారంటే, మనలో ఆ సత్వగుణం యొక్క పర్సంటేజ్ పెరిగిందంటే మనం రాక్షస స్వభావమో పశు స్వభావమో ఇదేది లేకుండా మనుష్యుడిగా జీవించి
ఇంకా పైగా మనలోనే దైవత్వమును మనం గుర్తిస్తాం. దానికి ఆ మనస్సు తయారుగా ఉండాలి. అలా చెప్పిన తర్వాత 175వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, వివేక వైరాగ్య గుణాతిరేక క్షుద్ధత్వమాగత్య మాసాధ్య మనో విముక్తయే భవత్యతో బుద్ధిమతో ముముక్షోః తాభ్యాం దృఢాభ్యాం భవితవ్యమగ్రే. చాలా ముఖ్యమైనటువంటి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఏమి చెయ్యాలి? ఇప్పుడు నా మనస్సే నాకు ఎసెట్గా ఉండాలంటే ఏం చెయ్యాలి? నా మనస్సే నాకు సహకరించేదిగా, మోక్షమును, శాంతిని, తృప్తిని ఇచ్చేదిగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చెప్తున్నారంటే, వివేక వైరాగ్యాలను బాగా అభ్యసించాలి. వివేక వైరాగ్యాలను అభ్యసించాలి, అలవాటు చేసుకోవాలి. అప్పుడు అలా చేశావంటే చిత్తములో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి రజోగుణ తమోగుణముల యొక్క వికారాలు, వాటి యొక్క ఎఫెక్ట్ అంతా తగ్గిపోయి వాటి నుంచి మనం ఫ్రీ అవుతాం. అవి ప్రకృతిలో ఉన్నాయి, అవి కొంచెం కావాలి. ఇప్పుడు మనస్సు అన్నిటినీ మర్చిపోయి నిద్రపోవాలంటే దాంట్లో తమో గుణం వస్తేనే నిద్రపోతుంది. కానీ మనం ఇక్కడ అది చెప్పట్లేదు. అలాగే కొంచెం యాక్టివిటీ ఉండాలి, నేను లేవాలి, నడవాలి, స్నానం చేయాలి, నాకు కావలసినవన్నీ చేసుకోవాలంటే అక్కడ కొంచెం అది రజోగుణం అని అంటాం దాన్ని. కానీ అతి రజోగుణము, అతి తమో గుణము, ఆ గుణాలు ప్రకృతిలో ఉన్నాయని తెలుసుకోవాలి, కానీ అవి నా మీద ప్రభావం చూపించకూడదు, వాటికి చూపించే శక్తి లేదు. ముఖ్యముగా మనం ఎప్పుడు అధర్మమైన కార్యములకు, పాపకార్యాలకి లోనవుతాం ఎప్పుడైతే మనలో ఆ రజోగుణము తమో గుణము బాగా డామినెంట్గా ఉంటాయి. ఆశలు ఎక్కువ, లోభము, అసూయపడటం, ఇవన్నీ కూడా లేక చాలా మందబుద్ధితోటి ఎప్పుడూ సోంబేరిగానే లేజినెస్గా ఉండే తమో గుణము, ఇవన్నీ లేకుండా ఉంటే ఆ మనస్సే మనకు చాలా సహకరిస్తుంది. కాబట్టి ఇక్కడ నీకు ఆ సత్వగుణము పెరగాలంటే, రజోగుణ తమో గుణాలు తగ్గాలంటే నువ్వు వివేక వైరాగ్యాలను అభ్యసించాలి. సాధన చతుష్టయ సంపత్తిలో ప్రారంభంలో చెప్పేటువంటి ముఖ్యమైనవే కదా ఈ రెండు. వివేకము, ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిజము, ఏది సారము, ఏది అసారము అని తెలియాలి కదా. ఇవన్నీ కళ్ళకు కనపడుతూనే ఉన్నది, అనుభవంలో తెలుస్తూనే ఉన్నది. కానీ గుర్తించి గమనముతోటి అలర్ట్గా ఉండాలి. అందుచేత ఈ బుద్ధిమంతుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడంటే ఎవరు? ఇదో మనందరము శాస్త్రం వినాలని ఆశ, శ్రవణం చేయాలని ఆశ, గురువుని ఆశ్రయించి ఎవరినో ఒక మనకు ఆత్మబోధ చేసేటువంటి ఆ గురువుని నమ్ముకొని అవన్నీ చేస్తుంటే బుద్ధిమంతులమైన, ముముక్షు అయిన, బుద్ధిమంతుడంటే లోకంలో చాలామంది చాలా మంచివాడండి ఆయన అంటారు. మంచివాడుగా ఉండటం, నేను మంచి చేస్తాను, అందరికీ సహకరిస్తుంటాను, నాకు అందరంటే ఇష్టం అనేవి, ఇవన్నీ గుడ్ క్వాలిటీస్ ఓన్లీ, మంచిదే. కానీ మంచితనం ఉండుట చేత మాత్రము మోక్షం రాదండి. అందుకని చాలామంది నేను మంచివాడిని, నేను ఎవరికి హాని చేయను, నా పనేదో నేను చూసుకుంటుంటాను, అందుకని ఇదే చాలు, వీలైతే ఎవరికైనా కొంచెం ఇట్లా అట్లా సహాయం చేస్తానని అనుకుంటూ తృప్తి పడేవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. కానీ శాస్త్రము అది నీకు చిత్తశుద్ధిని ఇస్తుంది, ఓకే, కొంచెం చిత్తశాంతిని ఇస్తుంది, ఓకే. ఆ శుద్ధమైన శాంతమైన చిత్తముతోటి
నువ్వు నిన్ను తెలుసుకోవడానికి ఆత్మవిద్యకు ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి మంచితనం ఉండుట చేత బ్రహ్మజ్ఞానం రాదు. బ్రహ్మజ్ఞానానికి వినటానికి, అర్థం చేసుకోవటానికి, పొందుటకు సహకరిస్తుంది మంచితనం. అర్థమైందా? అందుకని ఇలా వివేక వైరాగ్యాలను చాలా ముఖ్యముగా ప్రాక్టీస్ చేయాలంటున్నారు. అగ్రం అంటే గివ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ టు దిస్ అభ్యాస వైరాగ్యాభ్యాం. భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడు ఒక చోట ఇట్లా ఇవన్నీ వినటానికి బాగానే ఉన్నాయి కృష్ణుడా, కానీ ఇవి చాలా కొంచెం కష్టం, డిఫికల్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయటం అన్నాడు. అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే బదులు, నువ్వు చెప్పింది కరెక్టే, అది నేను ఒప్పుకుంటాను, ఏమిటది, కష్టమే, కానీ అసాధ్యమని చెప్పకూడదు. అప్పుడు కష్టము ఉన్నా సరే దాన్ని సాధించుటకు ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ సాధనలో అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఈ మనస్సు కట్టుబాటు లేకుండా దారం తెగిన గాలిపటంలాగా, తెరసాపలేని పడవలాగా ఎటో కొట్టుకుపోతున్నది. దానంతటది నిలవటానికి, కంట్రోల్ చేయటానికి కష్టం. అంటే అదిగో దానికి అభ్యాస వైరాగ్యాలని ప్రాక్టీస్ చేస్తూ, అది అభ్యాసేనత కౌంతే వైరాగ్యేన చేస్తే నువ్వు ఆ మనస్సుని కట్టుబాటులోకి తీసుకురావచ్చు అన్నారు. ఇది ముఖ్యమైన ఒక ఇన్స్ట్రక్షన్. ఇది చెప్పిన తర్వాత 176లో ఏం చెప్తున్నారంటే, కాబట్టి ఇప్పుడు విషయం అర్థమవుతున్నదా? స్టెప్ బై స్టెప్ మనస్సును గురించి మాట్లాడుతున్నాం. ఆ మనస్సు నాదే, అది నాకు అదే నాకు ఎసెట్గాను ఉంటుంది, లేక లయబిలిటీగాను ఉంటుంది. ఎందుకని దాన్ని నేను ఇంత తీవ్రంగా లోతుగా విచారణ చేసి, విశ్లేషణ చేసి, ఇదే ఆ మనస్సు అంటే, చాలాసార్లు మన మనస్సును చూసే అనుకుని మనమే భయపడతాం. అట్లా భయపడి పిరికి పందలైన వాళ్ళే ఆ మనస్సు చేసే గోలకి తట్టుకోలేకనే మెంటల్ వస్తుంది, మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇతరులని చంపుతారు, ఏమైనా పగలకూడదు, అన్నీ ఇంకొస్తాయి అన్కంట్రోల్డ్. చూడండి, ఆ మనస్సు అనేది ఎక్కడో ఉందా ఏంటి? బయట వేరే వస్తువా? బయట వేరే ఎక్కడో ఉన్న వస్తువు కాదు. నువ్వేం చేస్తున్నావంటే ఆ మనస్సు చేసే చేష్టలన్నిటిని నమ్మి దాన్ని అదుపులో పెట్టుకోవాలనే చింతన చేయకుండా ఆ మనస్సుని విచ్చలవిడిగా నువ్వు చేస్తూ నువ్వు దానికి బానిసుడు అయిపోతున్నావు, బలహీనుడు అయిపోయి. ఇప్పుడు ఈ దురలవాట్లు ఉన్న వాళ్ళు కూడా అంతే కదండి. డ్రగ్ ఎడిక్ట్ కానీ, ఆల్కహాల్ ఎడిక్ట్ కానీ, స్మోకింగ్ ఎడిక్ట్, వాళ్ళు దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు. అది మంచిది కాదని తెలిసినా, డబ్బులు ఖర్చు అవుతున్నాయని తెలిసినా, ఆరోగ్యం పాడైపోతుందని తెలిసినా, ఎంతమంది చెప్పినా కూడా వీక్నెస్ అంటారు చూసారా, మెంటల్ వీక్నెస్ అని. ఏంటది? ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేగా తయారు చేసుకున్నావు. అప్పుడు నువ్వే సరి చేసుకోవాలి. అట్లీస్ట్ గురువు శాస్త్రం యొక్క సహాయం తీసుకొని ఈశ్వరుని ప్రార్థిస్తూ నువ్వు దాన్ని సరిచేసేటువంటి శక్తిని పొందాలి. అందుకని దాన్ని అట్లా వదిలేయకూడదు. అప్పుడు ఈ 176 శ్లోకంలో మరొక ఇన్స్ట్రక్షన్ ఏమిస్తున్నారంటే, మనోనామ మహావ్యాగ్రహ విషయారణ్యభూమిషు చరత్యత్ర న గచ్చంతు సాధవో ఏ ముముక్షువః. ఓ ముముక్షులారా, ఓ సాధకులారా, సాధు స్వభావము కావాలని, అది పెంచుకోవాలని ఆశించే ఓ సాధకులారా, లేక సాధు స్వభావంతో ఉన్నవాడు అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏమిటంటే ఆ చోటికి వెళ్ళకు. ఏ చోటు?
అక్కడ మనస్సు అనే ఒక అక్కడ చోటు ఏమిటంటే విషయములు అనే అరణ్యము, విషయములనే విషయములతో కూడి ఉన్న అరణ్య భూమి. అరణ్యం అంటేనే దాని ఇష్టం వచ్చినట్లుగా ఉంటాయి చెట్లు, రోడ్లు ఉండవు, ఏమి తెలియదు, పుట్టలు పాములు ఏవేవో ఉంటాయి, ఎక్కడ క్రూర మృగాలు ఉంటాయో ఏమి తెలియదు కదా. గార్డెన్ లాగా చక్కగా ఒక ఆర్డర్లో పెరుగుతుందా ఏంటి? అది ఆర్డర్లో ఎవరో పెంచి పోషించి గమనిస్తుంటే దాన్ని గార్డెనర్ దాన్ని టేక్ కేర్ చేశాడు కాబట్టి గార్డెనర్ వల్ల గార్డెన్గా ఉంది అది. కానీ ఎక్కడైతే తుమ్మ చెట్లు ఇవన్నీ చూడండి ఉపయోగించిన స్థలాల్లో విచ్చలవిడిగా పెరిగిపోతాయి, అక్కడ లోపలికి వెళ్ళలేము, అక్కడ ఏమున్నాయో తెలియదు, కష్టం కదా. అదేవిధంగా అరణ్యం అని ఎప్పుడైతే చెప్తున్నామో అది అడవి. అడవిలో దట్టమైన అడవి అది వేరే. కొత్తగా వెళ్ళిన వాడికి ఏం తెలుస్తుంది అసలు? దోవెక్కడ ఏమిటి, రక్షణ ఉంటుందా ప్రాణానికి? ఇక్కడ విషయములనే అరణ్య భూమిలో ఒక పెద్ద సింహం ఉంది తెలుసా? ఏమిటది? మనస్సు అనే సింహం అక్కడ తిరుగుతున్నది. కాబట్టి నువ్వు మోక్షమును పొందాలని ఆశించేటువంటి వాడు, సత్వగుణమును పెంచుకోవాలని ఆశించేటువంటి సాధువు నువ్వు. కాబట్టి ఏ ముముక్షువా, నువ్వు ఈ అరణ్యములోకి ప్రవేశించకు. అరణ్యంలోకి వెళ్లకుండా ఉన్నావంటే నీకు ఆ మనస్సు అనే పులి మహావ్యాఘ్రం ఏం చెయ్యదు. అందుకని అడవిలోకి వెళ్ళకు. అడవి అంటే ఏమిటని చెప్పారు? విషయములు. చూసారా? విషయాసక్తి, విషయలోలుడివి కాకు. కానీ మన ఇంద్రియములన్నీ బహిర్ముఖములుగా ఉండి లోకాన్ని చూస్తున్నాయి, లోకంలోని విషయాలను చూస్తున్నాయి. చూడు, అవి ఎంతవరకు నీకు ఉపయోగమో అంతవరకు ఉపయోగించు. అందుకని కళ్ళు ఉండటం తప్పు కాదు, కళ్ళు చూడటం తప్పు కాదు, ఉండని చూడని. కానీ దాన్ని నువ్వు రియాక్ట్ అవ్వకు, కామెంట్ చెయ్యకు, దానిని ఆశపడకు, లేక ద్వేషించకు. మనకేమవుతుందంటే విషయాలతోటి కొంచెం కొంచెం సంబంధం కాంటాక్ట్ అయినప్పుడు ఏదైనా రాగపడతాము, లేక ద్వేషపడతాము. ఈ రాగద్వేషాలే కదా మెయిన్ ఆఫ్ షూట్స్ ఆఫ్ దిస్ మైండ్. మనస్సు అంటే ఏమిటని సింపుల్గా అడిగితే, ఇప్పుడు ఇక్కడ ఇన్ని శ్లోకాలు చదువుతున్నాం, ఇంకా కూడా కొంచెం ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే అర్థం చేసుకోవడానికి, లైక్స్ అండ్ డిస్లైక్స్ టుగెదర్ ద బంచ్ ఆఫ్ థాట్స్ ఈజ్ కాల్డ్ మైండ్. మీరు లిస్టు రాయండి. మీ మనస్సు అని అంటే ఏమిటంటే, మనసులో రెండే పట్టీలు వస్తాయండి లిస్టు రాస్తే. నాకు నచ్చినది, నాకు నచ్చనిది. ఈ రెండు కంటే ఇంకేం లేదు. మనస్సు అనేటువంటిది బంచ్ ఆఫ్ థాట్స్ ఓన్లీ. కానీ వాటిలో నాకు ఇష్టమైనవి రాగము, నాకు ఇష్టం లేనివి, అక్కర్లేనివి ద్వేషము. ఈ రెండు తప్ప ఇంకేం ఉండదు. అన్నీ ఈ రెండు హెడ్డింగ్ల కిందే వచ్చేస్తాయి. కాబట్టి ఈ విషయములు అనేటువంటిది విషయాన్ విషవత్ త్యజ అని చెప్పాను కదా. అష్టావక్రులు వారు జనకుడు ఉపదేశం చేసేటప్పుడు ఎట్లా ఈ మోక్షమును పొందేది అని ప్రశ్నించున్నప్పుడు, విషయాన్ విషవత్ త్యజ, విషయములను విషంలాగా వదిలే, దూరంగా ఉండవు. అందుకని ఇక్కడ ఇట్లా కొంచెం మనల్ని భయపడేట్లుగా పెట్టేట్లుగా మనోవ్యాగ్రహ విషయారణ్యంలో తిరుగుతున్నది, కాబట్టి అక్కడికి వెళ్ళకు, జాగ్రత్తగా ఉండు అని స్పెషల్ వార్నింగ్. తర్వాత 177వ శ్లోకంలో, మన ప్రసూతే విషయానశేషాన్ స్థూలాత్మనా సూక్ష్మతయా చ భుక్తుః
శరీరవర్ణాశ్రమజాతిభేదాత్ గుణక్రియాహేతుఫలాని నిత్యం. మనస్సు ఏం చేస్తున్నది? ఈ విషయాలని అశేషముగా, లెక్కలేనన్ని, కౌంట్ చేయలేనన్ని ఇవి దీంట్లో విషయములంటే ఆలోచనలన్నీ విషయానికి సంబంధించినవి కండి. మనసులో ఏమిటి ఆలోచనలు? జనరల్గా జరిగిపోయిన వాటి గురించి, జరగబోయే వాటి గురించి ఏదేదో కల్పించుకొని, లేక పాస్ట్నంతా జ్ఞాపకం చేసుకుంటూ లోక విషయాలే కదా అన్నీ వస్తుంటాయి. కాబట్టి అది అనేక థాట్స్ అని చెప్పచ్చు, వృత్తులు, విషయాన్ని అశేషాను అది ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఎట్లా అయితే ఒక పెద్ద చీమల పుట్టలో ఎన్ని చీమలు ఉంటాయి, లేక ఈ వర్షాకాలం వర్షం పడంగానే చూడండి కొద్ది రోజులు వర్షాలు లేక టక్కున చూస్తే ఆ భూమిలో నుంచి ఉసిళ్ళు వస్తాయి. అట్లా క్షణంలో అట్లా వచ్చేస్తాయి. ఆ బజారు, ఆ ఊరంతా ఆక్యుపై చేస్తాయి కదా. అన్ని లైట్ల దగ్గర, అన్ని కార్ల ముందు అది వచ్చేసి అట్లా అట్రాక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇన్ని రోజులు భూమిలో చీకట్లో ఉన్నాయి అవి. ఆ తర్వాత అది బయటికి రాగానే ఒక సందర్భంలో రెక్కలొచ్చి కొంచెం సేపే బతుకుతుంది. ఎందుకంటే దానికి ఆ లైట్ అట్రాక్షన్ చూడండి. ఒక్క లైట్ అట్రాక్షన్ వలన బయటికి రాగానే సరి ఎగరాలని రెక్కలు ఉన్నాయి, కానీ చక్కగా ఎగరి మామూలుగా ఉండొచ్చుగా. ఆ లైట్ అని చెప్పి దాని దగ్గరికి పోయి గుద్దుకొని డాష్ చేసి నిప్పులో పడిపోతుంది ఎక్కడైనా. అట్లా ఇంకొకటి ఏంటంటే అట్లా ఎగిరి 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 దాని రెక్కలు చాలా సున్నితం. కొంచెంసేపట్లో రెక్కలన్నీ రాలిపోతాయండి. చూసారా ఉసిళ్ళని? చక్కటి ఉదాహరణ. ఆ తర్వాత ఇంకా దానికి రెక్కలు లేవు, ఎగరలేదు, అదొక చిన్న పురుగులాగా పోతుంటుంది. ఇంకేం చేస్తాయి? పెద్ద చీమలు, గండు చీమలు, వేరే ఏవైనా బల్లి, ఇవన్నీ కూడా వాటన్నిటిని తినేయటం మొదలు పెడతాయి. ఎక్కడో కొన్ని చోట్ల మనుషులు కూడా తింటారట. సరే, ఈ రోజులు అట్లాగా అయిపోయింది కదండి. అన్నిటినీ తింటాడు. ఎగిరేవి, పాకేవి, అన్నిటినీ తింటాడు. పాములు, తేళ్ళు, బొద్దంకులు కూడా. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా ప్రొడ్యూస్ చేస్తుంటుంది, వస్తూనే ఉంటాయి. అందుకనే మనస్సు ఒకసారి సపోజ్ ఊరికి నేను కూర్చున్నాం, బస్సులోనో ట్రైన్లోనో, అట్లా ఊరికే ఉండొచ్చు కాదే, ఉండదు. ఏంటేంటేంటో కల్పన చేస్తూనే ఉంటుంది. నిద్రపోతే తప్ప అది ఊరికినే ఉండనే ఉండదు. అందుకనే అది అనవసరమైనవన్నీ ఆలోచించి, అనవసరమైనవి కల్పించి, ఇమాజినేషను, భయము, ఏవేవో ఉద్రేకాలు ఏవైనా. అందుకనే భయపడి మనం ఏం చేస్తుంటాం, మనస్సు ఊరికి కూర్చోకు, లేచి ఏదైనా పని చేస్తూ ఉంటే ఇన్వాల్వ్ ఇన్ ద యాక్షన్, శరీరం. అప్పుడు ఏమవుతుందంటే మనస్సు దాంట్లో ఎంగేజ్ అవుతుంది. అందుకనే అన్ ఐడియల్ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్షాప్ కదా. అప్పుడు కష్టం. అందుకని ఈ మనస్సుని ఎదుర్కోలేకనే చాలామంది భయపడే ఇప్పుడు టీవీ ఏం చూస్తూనే ఉంటారు. వాటికి వీటి కోసం పరిగెట్టి సినిమాలు, మాల్స్, సినిమా హాల్స్, లేక డ్రగ్స్, ఆల్కహాల్స్, ఇవన్నీ ఏ మనిషి లోనవుతానంటే వాడి మనస్సు యొక్క వేగాన్ని, అది పోయే పోకడని వీడు తట్టుకోలేక దాన్ని ఎట్లాగైనా డైవర్ట్ చేయాలని చెప్పి అట్లా వాటిలో అన్నిట్లో వెళ్ళి ఇన్వాల్వ్ అయి తప్పించుకుంటుంటాడు. కానీ ఎంతకాలం అట్లా తప్పించుకుంటావు? అలా తప్పించుకోవాలి. నువ్వు వాటన్నిటిలోకి పోయి ప్రవర్తిస్తున్నప్పుడు నీకు తెలియకుండా నువ్వు వాటికి బానిస అయిపోతావు. అదే కదా జరుగుతున్నది. ఇది అర్థం చేసుకోవాలి. ద సైకాలజీ, ద ఫిజియాలజీ ఆఫ్ ద మైండ్, ఎనాటమీ ఆఫ్ ద మైండ్, మనసు యొక్క పరిస్థితి, స్థితి, దాని ప్రవర్తన, దాని గుణాలు, అసలు అదేంటనేది
కాబట్టి ఇది ఇట్లా ఏమేమిటి విషయాన్ని చాలా ప్రొడ్యూస్ చేస్తుందంటే కొన్ని స్థూలమైనవి, కొన్ని సూక్ష్మమైనవి. కొన్ని స్థూలమైనవి ఏంటి? ఈ లోకమంతా మనకు ముందు కనపడుతున్నది కదా, స్థూలంగా గ్రాస్ వరల్డ్, దాని గురించి. ఆ తర్వాత శరీరం, నా గ్రాసు శరీరం, దీని గురించి. దీనికి జాగ్రత్త చూసుకోవాలి, దీనికి అలంకారం చేసుకోవాలి, దీనికి మేకప్లు చేయాలి, ఎన్నెన్నో దీనికోసం తంటాలు పడుతుంటాం కదా. హెయిర్ కేర్, పళ్ళు, నెయిల్ కేర్, డెంటల్ కేర్, ఎన్నున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో, ఎన్నో వచ్చినాయి బ్యూటీ క్లినిక్ పేరుతో. ఇన్ని చేస్తాం శరీరానికి, కానీ మనస్సుని చక్కగా తీర్చిదిద్దేందుకు ఏదైనా బ్యూటీ క్లినిక్ ఉందండి? అసలు ఎప్పుడైనా దాన్ని ఇలా ఉంచుకోవాలి, దానికి కూడా మరి శరీరానికి ఇంత కేర్ తీసుకుంటున్నప్పుడు మరి మనస్సుకి ఏం కేర్ తీసుకుంటున్నావు నువ్వు? దాన్ని చక్కగా తీర్చిదిద్దేందుకు. అందుకే కదా మరి శ్రవణము శాస్త్రము కావాలి. ఏదో కొన్ని మంచి మాటలు చిన్నప్పుడు విన్నాను, కథల్లో విన్నాను, స్కూల్లో విన్నాను, మోరల్ వాల్యూస్ అని చెప్పారే కానీ వాటి యొక్క లోతుకు వెళ్ళాలి, అవి అనుసరిస్తున్నావా లేదా, ఇప్పుడు నీకు అవన్నీ అనుసరించే శక్తి నీకు ఉన్నదా, చేయగలుగుతున్నావా అని చింతన చేయకపోతే పడిపోతాం. కాబట్టి ఇది స్థూలమైనటువంటి విషయాలను, తర్వాత సూక్ష్మమైన విషయాలంటే ఆ మనస్సులో, నా మనస్సులోనే తనకు తానే సృష్టించేవన్నీ సూక్ష్మమైన విషయాలు. ఇలా ఈ భోక్త ఎవరైతే ఉన్నారో, అనుభవిస్తూ వీటిని పొందుతున్నాడో వాడికి కలిగిస్తున్నాయా? ఏమేమి కలిగిస్తాయి? ఇక్కడ రకాలు ఏం చెప్తున్నారంటే ఆ స్థూలము సూక్ష్మం అనేటువంటి వాటిని మళ్ళీ ఒక 6గా విభజించి చెప్తున్నారు శంకరాచార్యులు వారు. ఒకటేమిటంటే శరీరము చెప్పాను కదా, స్థూలం శరీరము. తర్వాత ఈ చుట్టూ ఉండేటువంటి ఈ శరీరానికి సంబంధించిన ఈ సంబంధాలు, బంధాలు, అనుబంధాలు. అక్కడ చూస్తే ప్రపంచంలో సహజంగా శాస్త్రం చెప్పేటువంటి వర్ణధర్మం, ఆశ్రమధర్మం, వర్ణములు, ఆశ్రమములు, జాతి, వీటిలో భేదాలు, అవన్నీ చూసి కూడా మనం మరి వాటి వలన కొన్ని కష్టాలు, నష్టాలకి పాలవుతున్నాం కదా. అక్కడ మళ్ళీ ఆ భేదము చేత ద్వేషం వస్తున్నది, ఆ భేదము చేత నేను గొప్పవాడిననే భావన వస్తున్నది. వర్ణాశ్రమ ధర్మాలని చెప్పకూడదు ఇక్కడ, వర్ణములు, ఆశ్రములు, జాతులు, శరీరాలు. జంతు శరీరం అంటే వేరే, నా శరీరం అంటే వేరే. స్త్రీ శరీరం మీద పురుషుడికి, పురుషుడి శరీరం మీద స్త్రీకి వ్యామోహం, ఇవన్నీ. తర్వాత గుణములు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన గుణాలు. ఆ గుణాలు మనకు నచ్చవు, కొన్ని నచ్చుతాయి. కానీ ఆ నచ్చినాయి అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళాం, అది ఆశించామంటే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ గుణాలు మారిపోతాయి, గుణములు. ఆ తర్వాత చుట్టూ చేసేటువంటి క్రియలు, నీ చేత కూడా చాలా క్రియల్ని చేయిస్తుంది, నీ చేత యాక్టివిటీని చేయిస్తుంది, కర్మను చేయిస్తుంది. వీటన్నిటికీ హేతువయ్యి వాటికి తగిన ఫలాలను పొందేట్లుగా చేస్తుంది. ఎట్లా? ఎప్పుడూ చేస్తుంది, నిత్యము చేస్తుంటుందిట. చూసారా? ఇది జరుగుతున్నది, మనము ఎప్పుడూ గమనించట్లేదు, చింతించట్లేదు. దీనికి ఏమైనా కష్టమా ఏంటి? ఇప్పుడు ఆయన శంకరాచార్యులు చెప్పేది నా గురించేగా, నా బయోడేటా, నా కథే చెప్తున్నారుగా, ఎవరో గురించి ఎవరో కథ కాదుగా. చూసారా? అందుకని ఇది అర్థం చేసుకోవాలి. 178వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అసలు నిజంగా ఈ మనస్సు అనేది ఏమిటి, అది ఎక్కడున్నది? మనస్సు నాదే కదా. సరే విను, నీదే. నువ్వు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి నాదే అయినప్పుడు అది నాకే కష్టాన్ని, దుఃఖాన్ని కలిగిస్తున్నది అని ప్రశ్న రావాలి. లేక అది నాది కాదు,
అది ఎక్కడో బయట వేరుగా ఉందా? అలా అంటే అది బయట వేరుగా ఉన్నది నిన్నెట్లా దుఃఖపరుస్తుంది? ఎందుకు పరచాలి? అని ప్రశ్న రావాలి. ఇట్లా అనేక ప్రశ్నలు వస్తే వాటికి సమాధానం దొరుకుతుంది. నువ్వు ఎప్పుడు మొదట ప్రశ్నించాలి, దాన్ని అట్లా వదిలేయకూడదు. అర్థమైందా? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే 178లో అసంగచిద్రూపమముం విమోహ్య దేహేంద్రియ గుణైర్నిబద్ధయ అహం మమేతి భ్రమయత్యజస్రం మనస్వకృత్యేషు ఫలోపభుక్తిషు. ఇది చక్కటి ఒక విషయం ఉంది దీంట్లో లోతుగా. సో ఇప్పుడు ఏమడిగాను నేను, మనస్సు అనేటువంటిది అదేంటి, ఏదైనా ఒక వస్తువు అండి. ఇప్పుడు శరీరం అంటే స్థూల దేహాన్ని నేను చూస్తున్నాను, ఒక వస్తువులాగా చూస్తున్నాను, ఇది అర్థమవుతున్నది. దీన్ని వెయింగ్ మిషన్ మీద వెళ్ళి చూస్తే దీని వెయిట్ తెలుస్తుంది. పోయిన సంవత్సరం పోయిన నెల వెయిట్ వేరుగుంది, ఇవన్నీ నేను చూస్తున్నాను. ఈ ఒక వస్తువు క్లిప్పుని చూసినట్లుగా నేను ఈ శరీరాన్ని చూస్తున్నాను. అట్లాగే ఈ అవయవాలు ఇవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయి చూస్తున్నాను. ఇట్లా గ్రాస్గా ఒక వస్తువు, అది పదార్థమా చూడటానికి మనస్సు. ప్రాణములు కూడా కొంతవరకు నేను గమనిస్తున్నాను. కళ్ళతో అట్లా చూడలేకపోయినా కూడా ఇప్పుడు ఇక్కడ ముక్కు దగ్గర ఇట్లా వేలు పెట్టానంటే గాలి వస్తున్నది, తగులుతున్నది, పోతున్నది. లేక ఎవరైనా దీర్ఘమైన శ్వాస తీసుకున్నారంటే తెలుస్తున్నది నాకు. లేక ఒక్కొక్కసారి పరిగెట్టాము, మెట్లెక్కామంటే శ్వాస వేగంగా పోతున్న శబ్దం వస్తుంది, కొంచెం తెలుస్తున్నది. కానీ మనస్సు ఎట్లా, అది ఎక్కడ దాన్ని గుర్తించాలి? అది వస్తువు పదార్థం కాదు కదా. చాలా ముఖ్యమైన చింతన. అప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని నేను కొంచెం వేరే విధంగా చెప్తున్నాను. శాస్త్రం ఏం చెప్తుందంటే, మనస్సు అనేటువంటిది నీలోనే, నువ్వుగానే, నీయందే, నీ చేతనే అది ఒక వ్యక్తమయ్యేటువంటి ఒక శక్తి, వ్యక్తమయ్యేటువంటి ఒక శక్తి. అందుకని దాన్ని చూసి నువ్వు భయపడక్కర్లేదు, దాన్ని నిరాకరించి తిరస్కరించి. ఎందుకంటే ఇన్ని శ్లోకాలు ఏంటండి ఈ మనసు గురించి ఇంత భయపడుస్తూ ఇన్ని రకాలుగా చెప్పారు. అడవిలో తిరిగే పెద్ద సింహం అన్నారు, ఇది పాము లాంటిది, విషం అన్నారు. ఇవన్నీ అంటే ఎవరికి నచ్చుతుందండి? నా మనస్సు గురించా మీరు ఇట్లా చెప్తున్నారు అని అందరికీ అర్థం చేసుకోరు. ఇదంతా కరెక్ట్ కాదులే అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, నా మనస్సు అనేటువంటిది నేనే, నా యందే, నా చేతనే, నా లోపలే, నా యొక్క ఒక ఎక్స్ప్రెషన్ శక్తి అది. అప్పుడు నేనంటే ఎవరు? ఇక్కడ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నేననేటువంటిది ఇప్పుడు మనస్సు కూడా కాదు అనేది అర్థమవుతున్నది. అప్పుడు నువ్వెవరవో తెలుసా? అసలు నిజంగా జీవుడు అనుకుంటున్నటువంటి నువ్వు, జీవాత్మ, అసంగుడను నేను, దేనితోటి సంబంధము లేని చైతన్య స్వరూపుడను, చిద్రూపుడను నేను. చిద్రూపుడను అంటే చైతన్య స్వరూపుడను. చైతన్యం అంటే ఏంటి? మళ్ళీ అదే ఏంటంటే అంటే జ్ఞానస్వరూపము. మళ్ళీ అది అర్థం కావట్లేదంటే, నీకు తెలుస్తున్న చూసావన్నీ, అన్నిటినీ తెలుసుకుంటున్నవాడు ఎరుకుడు, ఎరుంగుతున్నవాడు. అన్నిటిని తెలుసుకుంటున్నానంటే నేను ఉన్నానుగా, నేను ఉన్నవాడిని తెలుసుకుంటున్నాను, లేనివాడిని తెలుసుకుంటాను, ఉన్నవాడిని. కాబట్టి ఉనికి మొదట నేను ఉన్నాను, అన్నిటినీ తెలుసుకుంటున్నాను. అందుకని అప్పుడు తెలుసుకోబడేవన్నీ ఎన్నెన్నో
తెలుసుకుంటున్నాను, వదిలేస్తున్నాను, కొత్తవి పాతవి అవన్నీ మారుతూనే ఉన్నాయి. కానీ నేను ఆ మారుతూ వస్తూ పోతున్న వాటితో అసలు నాకు సంబంధమే లేదు. కానీ భ్రమ చేత విముహ్య మనం భ్రమించిపోయి ఈ విచారణ ఎప్పుడు చెయ్యక, ఈ విశ్లేషణ ఎప్పుడు చేయనందువలన మనం దీంతో తాదాత్మ్యమైపోయి ఇంకా ఆ మనస్సే నేను అనుకుంటూ దానికి ముఖ్యత్వం ఇస్తున్నా. కానీ అది నేనది కాదు, నాలోంచి వ్యక్తమవుతున్న ఒక చలన శక్తి అంతే. కాబట్టి అది నాదే. ఎప్పుడు అది నాకు ఇబ్బంది కలిగించకుండా ఉంటుందంటే నన్ను నేను ఎప్పుడైతే అసంగుడను, చిద్రూపుడను, సత్ చిత్ అని అంటాం కదా, అని గుర్తించినప్పుడు ఒకవేళ మనస్సు అనేటువంటిది ప్రకృతి ఎక్కడ నాలో నుండే వ్యక్తమైంది, నాలో నుండే నేనే ఆ మనస్సుగాను వ్యక్తమవుతున్నాను. కానీ నేను మనస్సునే నేను అనుకోకూడదు. ఎలాగైతే శరీరం మూలంగా కూడా నేనే వ్యక్తమవుతున్నాను అంటే శరీరమును ఒక ఉపాధిగా నేను ఉపయోగించుకుంటున్నాను, పరికరం. మనస్సుని ఉపయోగించుకున్నాను ఒక పరికరంగా. కాబట్టి అది నేను అవ్వను, కానీ నాలో నుండి పుట్టిన కనిపిస్తున్నటువంటి ఒక చలన శక్తి మనస్సు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇట్లా మోహం చెందకుండా ఇది గుర్తించావంటే నీకు ఇంకెప్పుడు ఏమవుతుంది, మోహించావంటే ఏమవుతుంది, మొదట అది చెప్తున్నారు. మోహించిపోయానంటే దేహము, ఇంద్రియ, ప్రాణ గుణములు, ఇక్కడ ఈ దేహంలో జరిగే విషయాలు, వికారాలు, మార్పులు, తర్వాత ఇంద్రియాలకి వచ్చేటువంటి వాటి స్వభావము, వాటి యొక్క పనులు, వాటిలో వచ్చే మార్పులు, వికారాలు, అలాగే ప్రాణము, దీని వచ్చే వీటి గుణాలు ఉన్నాయి చూసారా, వాటికి అన్నిటి గుణాలు ఉన్నాయి. అంటే గుణములు అంటే ఏంటి, వస్తూ పోతూ ఉంటాయి, మారుతుంటాయి. అందుకనే మనిషి యొక్క గుణం కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉండటం లేదు. ఎందుకంటే గుణాలు అనేటువంటివి ఎప్పుడు ఫ్లక్చుయేట్స్. సాధారణ అజ్ఞానిలో చెప్తున్నాం, ఈ మోహపడిన వాడికి ఈ గుణాలు మారుతుంటాయి. అందుకని జ్ఞానిలో మోహపడని వాడి అందు కూడా ఈ గుణాలు పనిచేస్తున్నా కనిపిస్తున్నా కూడా అతడు గుణాతీతుడుగా అయి ఈ గుణములకు సంబంధం లేని అసంగుడనైన చిద్రూపుడనైన నేను ఆత్మను, చైతన్యమునని చెప్పి గుర్తిస్తాడు. ఈ విషయం చెప్పడం కోసమే భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం అని చెప్పితే దాంట్లో అర్జునుడు అడుగుతాడు, ఎట్లా ఒకడు గుణాతీతుడు కాగలడా? గుణములను చూస్తూనే ఉంటూనే, గుణముల యందు మధ్యలో ఉంటూనే, గుణములకు సంబంధం లేని అతీతుడనైన నేను ఆత్మనని అట్లా ఆ పై మెట్టు మీద నిలబడగలడా? గుణాతీతుడు అవ్వగలడా? భగవంతుడు అవ్వగలడు. అలా అవ్వటమే ఆధ్యాత్మిక జీవనం యొక్క లక్ష్యం. ఆ గుణాతీతుడుగా నువ్వు అవుతే ఈ శరీరము, గుణములు అన్నీ ఉంటుండగానే నువ్వు ముక్తుడవు, జీవన్ముక్తుడవు. అర్థమవుతున్నదా? కొంచెం లోతుగా చెప్తున్నాను విషయాన్ని, ఎందుకంటే ఈ శ్లోకంలో అవంతా ఉంది. వీటన్నిటి చేత బద్ధుడవుతాడు ఎవరు? మోహపడ్డవాడు. ఎప్పుడు వినలేదు, ఇంత ఎనాలిసిస్ చేయలేదు, ఏదో చల్తీ కా నామ్ గాడి హై అని చెప్పేసి వదిలేస్తాడు. జీవితం పోనీ ఎందుకండి ఇంత ఆలోచించి ఇంత విచారణ చేసి తల బద్దలు కొట్టుకోవాలా ఏంటి? హాయిగా చక్కగా ఏవో టీవీలు చూస్తూ, సెల్ ఫోన్లు చూసుకుంటూ, కొంచెం రుచికరమైనవి అవి తింటూ, అప్పుడప్పుడు అట్లా తిరుగుతూ, ఫంక్షన్లకు వెళుతూ,
మాల్స్కి వెళుతూ జల్సాగా ఏదో లైఫ్ అంటే అట్లా కదా ఉండాలి అని చెప్పి మన లోపలనే మళ్ళీ అటువంటి ఒక సైడ్ మైండ్ మాట్లాడుతుంది. అదే ఈ మైండ్ చేసే చేష్టలు ఇవన్నీ. దానివల్ల ఏమైంది ఇప్పుడు ఇంకా నేను 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 చెప్పింది వినాలి అందరూ, నేను చెప్పిందే వినరు మీరు అని చెప్పి ఈ నేను అనేటువంటి అహంకారమైన నేనుకి ముఖ్యత్వం ఇచ్చి అహం, అది మాత్రమే కాదు ఇంకా మమ, నాకు చెందినవి, నేను నాకు చెందినవి, ఐ యామ్ అండ్ మైన్, అహంకార మమకారములు బాగా బలపడిపోతే ఏమవుతుంది, ఇట్లా ఇంక వీడు భ్రమయతి అజస్రం, ఇంక వీడి కష్టాలు ఈ వీడి కష్టాలకి వీడి పయనమునకు యాత్రకు ఈ చక్రంలో చిక్కుకుపోయి తిరుగాడుట, మరలా పుట్టుట చచ్చిపోవుట, ఈ భ్రమణ ఉందే భ్రమయతి, ఎట్లా వీడిని భ్రమింపజేస్తుందని ఒక అర్థం, వీడిని చుట్టూ తిప్పుతూనే ఉంటుంది. జనన మరణాల చక్రంలో రంగులు రాట్నంలాగా తిప్పుతూనే ఉంటుంది. మొదట రంగులు రాట్నం ఎక్కితే చిన్నపిల్లలకైతే మెర్రీ గో రౌండ్, కానీ కొంచెం వయసు అయిన వాడికో బీపీ ఉన్నవాడికో పొట్టలో తిప్పుతున్న వాడినో ఎక్కితే వాడికేంటి సారీ గో రౌండ్, ఎందుకు ఎక్కాను దీంట్లో, ఆ జాయింట్ వీల్లో ఎక్కితే దిగిందాక వాడికి తల తిరిగి పొట్ట తిరిగి వాంతే, అయ్యయ్యో ఇంక మళ్ళీ ఎప్పుడు ఎక్కకూడదు అంటాడు. కానీ చిన్న పిల్లవాడు ఎంజాయ్ చేస్తాడు. సో అహం మమ అని చెప్పేది వీడిని ఇంకా వీడి పాటలు పాడుపడుతుంటాడు, కష్టాలు పడుతుంటాడు. అందరూ పడుతున్నారు కానీ గుర్తించక ఏమంటుంటే నేను ఎట్లయినా వీటి నుంచి బయటికి రావాలి అని చెప్పి వాటి కోసం ఏవేవో ప్రయత్నం చేస్తాడు. ఎక్కువ డబ్బులుంటే నా కష్టాలు పోతాయి, నాకు ఎక్కువ మంది మనుషులు బంధువులు అవందరూ ఉంటే కష్టాలు పోతాయి, నాకు అన్ని ఇల్లు వాకిళ్ళు కార్లు అన్ని వసతులు ఉంటే పోతాయి అనుకుంటుంటాడు. పోయినాయి అండి ఎవరికైనట్లా పోవు. ఇది అర్థం చేసుకొని జ్ఞానాన్ని పొందకపోతే అవి పోవు. అందుకని మనస్సు ఏం చేస్తున్నప్పుడు వీడిని స్వకృత్యేషు, వాడి చేష్టలు, వాడి పనులు, వాడి అలవాట్లు, వాడి పోకడ, తర్వాత ఆ ప్రవర్తనలు, వీటి వలన వీడు చేసే కర్మలన్నిటికీ వీడే ఫలాన్ని అనుభవించాలి, ఇప్పుడో అప్పుడో ఎప్పుడో కదా. అందుకని వాటన్నిటిలో వీడిని చిక్కుకునేట్లు నెట్టేసేసింది, వీడిని దాంట్లో పడేసేస్తుంది. ఎక్కడ మొదలవుతున్నది ఇదంతా, అజ్ఞానం అనే మనస్సును నువ్వు విచారణ చేయనప్పుడు, అవిద్య సమముగా ఉన్న ఆ మనస్సును అని ఇట్లా చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకొక 2 పాయింట్లు చెప్పాలి. ఎందుకంటే ఆ మనస్సు అనేటువంటిది వేరే ఎక్కడో ఏదో లేదు. మొదట్లో శాస్త్రం ఇట్లాగే చెప్తాం, నీ మనస్సే నీకు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అంటే కోపం ఎక్కడండి వస్తుంది, చెవులోన వస్తుంది. పాట పాడుతాడు సినిమాలో, నీ ముక్కు మీద కోపం, అక్కడ కోపం లోపల మనసులో వచ్చిన తర్వాత అది ఏదో ముక్కు మీదను కళ్ళల్లో ఎర్రటి కళ్ళు, అట్లా ముఖం అంతా పళ్ళు కొరకటం ఇవన్నీ చేస్తాడు కోపం వస్తే. కానీ అది పాట రాసే మనస్సులో వస్తున్నది. అప్పుడు మనస్సు ఎక్కడ ఉంది మరి, నా లోపలే, నా దగ్గరే ఉంది, నాదిగానే ఉంది. ఇక్కడ అందుకని ఏమర్థం చేసుకోవాలంటే, నువ్వు నిజంగా అసలు మనస్సు ఏమిటి అని నువ్వు విచారణ చేశావంటే, నిదానంగా కూల్గా రమణ మహర్షుల వారు ఉపదేశ సారంలో చెప్పినట్లుగా, మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. అసలు మనస్సు అంటే ఏమిటి అని నువ్వు అట్లా వెతుకుతూ విచారణ చేశావంటే, ఎంక్వైరీ చేశావంటే, మనస్సు అనేటువంటిది ఒక వస్తువు, పదార్థమే,
ఉండదు, లేదు. చూసారా? మనం ఇంత మాట్లాడినంత ఆయన సులభంగా ఒక లైన్లో రాశారు. కానీ మరి అప్పుడు ఏమిటంటారు? వృత్యమస్త్యహం వృత్తిమాశ్రితా వృత్తయో మనో విద్యహం మనః. చాలా లోతైన ఉపదేశం. అందుకని ఉపదేశ సారం ఏదో కొంచెం ఇక్కడ సందర్భంలో చెప్తున్నాను. ఏమంటున్నారు? అహం వృత్తి మొదలు. నేను. అహం అంటే నేను. నేను నేను ఆ తర్వాతనే కదా ఆ అహం వృత్తిని చుట్టుకొని ఆనుకొని ఆశ్రయించి ఇదం వృత్తులు వస్తాయి. ఇదం వృత్తి. ఇదం అంటే అది 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 అని. నేనుండాలిగా మొదట అది అని చెప్పాలంటే, నేనుండాలిగా అది నాకు కావాలని చెప్పాలంటే, నేనుండాలిగా అది నాకు వద్దని చెప్పాలంటే. కాబట్టి అహం వృత్తి ద మెయిన్ సెంటర్ అండ్ సోర్స్. దాన్ని చుట్టుకొనే ఈ ఇదం వృత్తులు ఉంటాయి. ఇదం వృత్తులు అనేకం, అహం వృత్తి ఒక్కటే. అహం వృత్తి లేకుండా ఇదం వృత్తులు ఉండవు, నిలవలేవు. కానీ ఇదం వృత్తులు లేకుండా అహం వృత్తి చక్కగా ఉంటుంది ఎప్పుడు. అప్పుడు ఇది అర్థం చేసుకున్నావంటే ఆ తర్వాత ఇంకొక ఎంక్వైరీ చెప్తారు రమణ మహర్షుల వారు. అప్పుడు ఇక్కడ నేనంటే అప్పుడు అది ముఖ్యం. నేనంటే అసంగుడను చిద్రూపుడను అని చెప్పారు. ఇప్పుడు ఈ అహంను ఎంక్వైరీ చేశామనుకోండి, అహమును ఎంక్వైరీ, అప్పుడు నేనెవడను. ఆయన రమణ మహర్షుల వారి యొక్క ముఖ్యమైన టీచింగ్ ఉపదేశం ఇదేగా చెప్తారు. కానీ అది అట్లా ఆ ఒక్క ప్రశ్న వేసుకుంటూ కూర్చుంటే మాత్రం బదులు దొరకదు. ఇంతగా నిదానంగా చాలా కాలం ఈ విషయాన్ని, శాస్త్రాన్ని ఇట్లా కొంచెం చదివి అర్థం చేసుకుంటే తప్ప అలా టక్కని డైరెక్ట్గా ఆ పుస్తకాలు తీసుకొని అవన్నీ ఎవరో రాస్తున్నారు, ఆయన ఏదో చెప్పారన్నారు, పబ్లిష్ చేస్తారు, అన్నీ ఉంటాయి. కానీ అలా దాని మీద ఆధారపడి నాకు జ్ఞానం వచ్చేస్తుందని భావించకూడదు. తప్పుగా చెప్పట్లేదు, కానీ లోకంలో అట్లా పోతుంటారు. నేరుగా ఒక గురువు దగ్గర నుంచి విని నేర్చుకోకుండా ఎప్పుడో ఎవరో చెప్పెళ్ళారు కాబట్టి దాన్ని నేను వింటూ ఆ పుస్తకాలను నేనే నేరుగా చదువుకొని ఆయన ఫోటో పెట్టుకొని చేస్తానంటే పని జరగదు. ఏదో కొంచెం నువ్వు యు ఆర్ ఆల్సో ఇన్ ద స్పిరిచువల్ లైన్ అండ్ యు ఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ అని నీకేదో ఒక తృప్తి, ఒక ఫీలింగ్ ఉంటుంది, కానీ క్లారిటీ రాదు మై డియర్. కాబట్టి ఏం చెప్తున్నాను తర్వాత ఎంక్వైరీ? అహమయం కుతో భవతి చిన్వతః అయి పతత్యహం నిజ విచారణం. నేను ఎవడను అని అహం అనేది ఏంటది అసలు అని ఎంక్వైరీ చేశావంటే నీకు ఆశ్చర్యపడతావు. హై, వాట్ యు వండర్, అహం అనేది కూడా ఉండదట. ఐ పతతి అహం, ఐపతత్యహం నిజ విచారణం. అప్పుడు అసలు మరి ఏముంది? ఆ వృత్తులన్నీ ఏవి అసలు నిజం కాదు. అహం వృత్తిని ఆశ్రయించింది, ఇదం వృత్తులన్నీ గ్యాదర్ చేస్తూ ఉన్నటువంటిది మనస్సు. అసలు ఆ మనస్సు వృత్తులన్నీ నాలోంచే, నా వలన నేనుండుట చేతనే అక్కడ కనపడుతున్నాయి. కాబట్టి నేను విద్య అహం, విద్ధి ఏవ అహం, విద్ధి అహం, అహమినాజభా జహమహం తయా
స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్. ఇదం, దట్ అహం వృత్తి, మనస్సు వేరు కాదు. వృత్తి వృత్యయో ఆ వృత్తులన్నీ కలిసి, ఇదం వృత్తులన్నీ కలిసి మనస్సు. అసలు మనస్సు అనేది ఎక్కడుంది? అవన్నీ వృత్యయో అహం విద్ధి అహం మనః, నేనే మనస్సుని. వేరే ఎక్కడుందంటారు? ఏమీ లేదు. కాబట్టి ఈ విచారణ ఇంకా ఇంకా బాగా అర్థం చేసుకోవాలి, వినాలి. సరే, ఇప్పుడు ఇక్కడ ఇట్లా చెప్పిన తర్వాత 178వ శ్లోకంలో అప్పుడు ఏం చేయాలో తెలుసా? అధ్యాసదోషాత్ పురుషస్య సంసృతి అధ్యాసబంధ స్వమునైవ కల్పితః రజస్తమో దోషవతో వివేకినః జన్మాది దుఃఖ స్వస్య నిదానమేతత్. మరలా ఒక సమ్మరైజ్ చేసి కంక్లూషన్గా చెప్తున్నారు ఇప్పటి వరకు చెప్పిన మాటలన్నిటినీ. కాబట్టి ఈ అధ్యారోపము చేత, సూపర్ ఇంపోజిషన్ చేత, తాడుని చూసి పామనుకున్నట్లుగా అధ్యాసము చేత, దాని వలన పుట్టినటువంటి అధ్యాస దోషం, దాని వలన వచ్చినటువంటి ఎర్రర్ ఉంది చూసారా, దోషం, ఈ మనుషుడికి ఈ సంసారము, బంధము, దీన్ని కలిగిస్తూనే ఉన్నది. అది కారణం. కాబట్టి ఈ అధ్యాస బంధము చేత అసలు నిజంగా ఇది కల్పించబడిందే, నిజంగా ఉంది అంటే లేదు. ఇప్పుడు పాము అనుకున్నాను తాడును చూసి, అదేంటి అనుకోవడం అంటే ఏంటి? భ్రమించాను, దాన్ని ఏమంటారు? ప్రొజెక్షన్ అంటారు. అధ్యాసం కల్పించబడి, అది నీకు కల్పించక ముందు పాము లేదు, కల్పించిన తర్వాత లేదు. నువ్వు విచారణ చేసి అది తాడే అని తెలుసుకున్న తర్వాత అప్పుడు కూడా పాము లేదు, అసలు ఎప్పుడు లేదు. అది కల్పితమే కదా. కానీ ఇక్కడ ఎందుకు కల్పించబడింది? అదే కల్పించి తర్వాత అట్లా కంటిన్యూ అవుతున్నది. రజస్తమ దోషవధ. కాబట్టి మొదట్లో చెప్పారు కదా, రజోగుణ తమగుణ దోషాల వల్ల. కాబట్టి అవివేకుడైన వాడు, విచారణ చేయని వాడు, వివేక చూడమని వినని వాడికి కష్టం. వాళ్ళ జీవితం అంటే చాలా కష్టంగా ఉందండి. జగమే మాయా బ్రతుకే మాయా అని ఆ తర్వాత దేవదాసులాగా, తులసీదాసులాగా జ్ఞానాన్ని పొందొచ్చుగా, దేవదాసులాగా అటువంటి వైరాగ్యం ఎందుకు? తాగుడుబోతు వైరాగ్యం. జన్మాది దుఃఖస్య నిదానమేతప్పుడు ఇవన్నిటికీ కారణం ఏంటంటే అధ్యారోపము, అధ్యాస, కేర్లెస్నెస్, వివేకం లేకుండా చింతన చేయకపోతే కారణం, వేరే ఏమీ లేదు. కాబట్టి అలా చెప్పి మరి ఇంకొక శ్లోకం కూడా చూద్దాం, 180. అది కాబట్టి అంటున్నారు, అతః ప్రాహుర్మనో విద్యాం పండితాస్తత్వదర్శినః ఏనైవ భ్రామ్యతే విశ్వం వాయునేవాభ్రమండలం. కాబట్టి ఓ తమ్ముడా, ఓ శిష్యుడా, ఓ ముముక్షుడా, సాధకుడా, పెద్దలు, జ్ఞానులు, మునులు, ఋషులు, వీళ్ళందరూ పండితులైన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు, తత్వమును దర్శించిన వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు నీకు అర్థమైందా? ఈ మనస్సే అవిద్య. దాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకపోయినావంటే, నువ్వు దాన్ని నీ యొక్క కంట్రోల్లో పెట్టుకోకపోయినావంటే, ఆ మనస్సే అవిద్య. చెప్పారు కదా వేరే ఇంకో శ్లోకంలో,
అవిద్య మనసు తప్ప అవిద్య అనేటువంటిది మరొకటి ఏమీ సపరేట్గా లేదు. కానీ ఆ మనస్సులోనే అక్కడే మనసు చేతనే విద్యను తీసుకురావాలి. ఇప్పుడు వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. మనస్సు ఉంటే వింటున్నారా? ఇప్పుడు నేను చెప్పే మాటల మీద మనసు ఇక్కడ లేదంటారు చూడండి సార్ కొన్ని చోట్ల. వాడి మనసు ఇక్కడ లేదు, వాడు ఎక్కడో ఆలోచిస్తున్నాడు అంటాడు. కాబట్టి మనస్సే మళ్ళీ వినాలి, అర్థం చేసుకోవాలి. అదే జ్ఞానవంతం కావాలి. ఇదే ఇక్కడ ఆశ్చర్యం, ఒక పజిల్. కాబట్టి జనరల్గా ఏం చెప్తామంటే ఐ యామ్ ద కాజ్, ఐ యామ్ ద ప్రాబ్లం అండ్ ఐ యామ్ ద సొల్యూషన్. ఇక్కడ ఐ యామ్ అనేటువంటిది మైండ్. మైండ్ ఈజ్ ద ప్రాబ్లం, సేమ్ మైండ్ ఈజ్ ద సొల్యూషన్. అర్థమైందా? కాబట్టి ప్రాబ్లంలు ఎక్కడా లేవు, సొల్యూషన్ కూడా ఎక్కడా లేవు. వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇదే కారణం చెప్పారు, గుర్తుంచుకో. దీనివల్లనే ఈ మనుషుడు సంసారంలో, దుఃఖంలో, భయంలో, మోహశోకాలతో వీటితోటి భ్రమిస్తున్నాడు. వీడే కాదు, విశ్వం మొత్తం ఈ మనస్సే ప్రొజెక్ట్ చేసి ఈ మనస్సు ఆ విశ్వం మొత్తాన్ని తిప్పుతున్నది, భ్రమింపజేస్తున్నది, తిరిగాడేటట్లు చేస్తున్నది. ఎట్లా ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ మళ్ళీ ఇక్కడ ఇస్తున్నారు. ఎట్లాగంటే ఆ గాలి ఉంది చూసావా, వాయువు మేఘాలన్నిటినీ అట్లా తరలిస్తూనే ఉంటుంది. అన్నిటిని ఒక చోటికి తీసుకొస్తుంది, మరలా చిందరవందర చేస్తుంది, మళ్ళీ ఇంకో చోటికి తరలిస్తుంది. ఈ గాలి ఎట్లాగైతే ఇక్కడ ఈ మేఘాలను చుట్టూ భ్రమణం చేసేటట్లుగా చేస్తున్నదో అదే విధంగా ఈ మనస్సు. కాబట్టి ఈ మనస్సును నువ్వు అర్థం చేసుకో, నియమంలో పెట్టుకో. దానికి అనేక మార్గాలు అవన్నీ ఉన్నాయి. దాంట్లోనే ఒక మార్గం అభక్తి కూడా. మనస్సుని ఈశ్వరుడికి సమర్పించు, ఆయన అదే అడుగుతాడు. కానీ మనం అది తప్ప మిగతావన్నీ ఇస్తుంటాం అర్థం చేసుకోకుండా. సరే, ఈరోజు ఇంతటితోటి నిలిపేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.